వాళ్ళ తరమా వీళ్ళ పెద్దవాళ్ళే నా రేటు కలుపుకోలేకపోయారు. పైగా పెద్ద రౌడీలు జడిపించారు. రౌడీలు జడిపోయా నేను రౌడీలకి పెద్ద రౌడీని నా సంగతి వాళ్ళకు తెలియదు. ఇలాంటి భారీ శంకరం గారిని ఎంతవరకు ఈడ్చి వెళ్ళవలసిందని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా? అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవిడకు కొట్టలేక చూస్తున్నాను. ఓసి నా పిచ్చికొండ మన ఇంటికి వచ్చేవారు మనకి పెట్టడానికి రాకపోతే మన చేత పెట్టించుకుంటారటే సొమ్ము. అంత సొమ్ము పెట్టారు, ఎంత సొమ్ము పెట్టారన్నావు. ఎంత సొమ్ము పెట్టారు ఒక్కసారి చెప్పమ్మా. చెప్పమంటావా? ద్వారం దగ్గర ఉన్నవాడేనా వాడక దాపురం ఏముందండి? మా ఇంటికి వచ్చేవాడిని రంగనాయకి ఇంటికి, రంగనాయకి ఇంటికి వచ్చేవాడిని మా ఇంటికి తాచేవాడు అన్నమాట. తార్పుడు గారు అన్నమాట. చేసేస్తుంటా అవునండి. రౌడీ రౌడీ అంటారు. లైట్ గా తిట్టేవాడు, స్ట్రాంగ్ గా కొట్టేవాడు. స్ట్రాంగ్ గా కొట్టేవాడే బాబు. కొట్టేది కాదండి, 6 కొట్టాడు. 6 కొట్టాడా? 6 అప్పుడే కొట్టాడు, అప్పుడప్పుడు కొట్టాడా? లేదు బాబు, 6 ఒకేసారి తప్పేమని కొట్టాడండి. చిన్న డౌట్ చెప్పండి. నిలబడ్డా వాళ్ళ నిద్రపోతున్నా వాళ్ళ వీడు అనుమానాలు మండిపోను బాబు. నిద్రపోయే వాళ్ళని కొడితే పాపం కదండి. నిద్రపోయే వాళ్ళని లేపి మరీ కొట్టేవాళ్ళని. అవునండి. మరి వాడి వల్ల ప్రమాదం చెప్పే అవకాశం ఏమీ లేదా? ఎందుకు లేదండి. ఒక 10 రూపాయలు నోటు వాడి మహాన్ని కొట్టేస్తే 10 మాసాల వరకు మీ జోలికి రాడండి. 10 రూపాయలు వాటి పక్కన పెడితే ప్రమాదం 10 మాసాలు తప్ప. చెప్పండి. 9.5 పుట్టగాడా వీడి పిచ్చినారితనం బంగారంగాను బాబు. పైసా తక్కువైన పుచ్చుకోడండి. వాడేమన్నా కానీ రౌడీ అనుకున్నారా? 16 నికార్సైన నిక్కచ్చి రౌడీ అండి. ఇంకో రౌడీ చూసుకుంటారు. మరి ఎవరితో గొడవ పడుతున్నారండి? అయ్యో, రిక్షా వారితో సమపాటి వారికి గొడవ ఏంటి బాబు? తెలీదు. ఇది శీతాకాలం కదా, 10 రోజులు భోజనం లేకపోతే పట్టచ్చు. ఒక నైట్ చెంత అవును. వయసు లాంటిది. మరి ఇద్దరు రావడానికి వారంలో వాయిదా వేసుకుంటున్నాను. అవును, మరి నాన్నగారికి తెలియకుండా రావాలి కదా. సరిగ్గా పెరుగు పొద్దున్నకి వచ్చా. పొద్దున్నకి వచ్చి ఆటో లైవ్గా పెట్టుకుని ఆటోలో కుటుంబాన్ని పడతా కూర్చుంటాడు. దేవుడి ఆటో డ్రైవర్ గారి శ్రీహరి కుమార్ ఇంటికి వస్తాడా అన్నారా? అంటే ఏమన్నాడు తెలుసా? సారీ సార్, నైట్ డ్యూటీ చేశాను, ఆయన వెళ్ళిపోయింది అన్నాడు. మొన్న డ్రైవర్ మా ఇంటి దగ్గర నుంచే వెళ్ళుంటాడు. ముందుకు వచ్చా వచ్చాను కూర్చుని తాపిగా పీడుగా వస్తున్నాడు. సమరం చూసే నన్ను చూసి ఏమంటే వచ్చా డ్రైవర్ గారు అన్నాను. అబ్బా, రిక్షా డ్రైవర్ ని గారు అన్నారా? ఏమని గెలక్షన్లో ఎంత సేనండి ఏమంటి అంటారు కదా బాబు. అది ఎలక్షను, అది ఎలక్షను, ఇది కనక్షను. శ్రీహరి కుమార్ ఇంటికి వస్తావా అన్నారు. ఎంత అడిగాడో తెలుసా? 10 రూపాయలు అడిగాడు. 10 రూపాయలు అడిగాడా? తమరేమన్నారు? మన ఊరుకుంటామేది 10 సార్లు ఒక్కడి నుంచి పావలా ఇస్తామన్నా. పావలా ఇస్తామన్నారా? ఏమండి తింటారు అండి? ఏమండి పావలాకి ఈ రోజుల్లో ఏమొస్తా చెప్పండి? పావలా పొడాల్లో పడుతుంది కదా, 10 రూపాయలు అయ్యారు. చిన్న చిన్న మంది లోపంతో చేస్తారు. మీరు అన్ని ఒడ్డును బ్యానం చేశా. మరి కేవుడి గొడవ ఏమిటి? బ్యానం చేశారా? సగం దూరం వచ్చాకంటాడు. శెట్టి గారు మీరు చాలా బరువుగా ఉన్నారు, అర్జెంటుగా దిగేస్తారా, 10 రూపాయలు ఎక్కువ ఇస్తారా అంటాడు. ఇదే మరి 1 టన్నులో 100 కాయలు ఉంది. బరువుగా ఉన్న మాట వాస్తవమే కదా. రైట్, మీరు అన్నట్టే బరువుగా ఉన్నానే అనుకోండి. ఆ బరువు సరే ఎక్కించిన ముందే నిర్ణయించుకోరా. బేరం కుదిరేసాక తీరా ఎక్కేసాక తిరిగి తిరగమన్నారు తప్ప. ఇంత గలేబరాన్ని అక్కడ పెడుకుదురు జంక్షన్ నుంచి ఇక్కడ గుర్రపూడి వరకు ఇచ్చుకొచ్చాడు కదా. అమ్మని అమ్మ, ఇంత గలేబరం పెరుగుదల నుంచి ఇక్కడ తీసుకొచ్చాడా? మరి అంటే కొంత గలేబరాన్ని పాత్రగా వదిలేస్తాడా? అలా కాదండి.
ఏమిటో అంత చెలవబడిపోతున్నావు? ఎంతో కష్టపడి కొట్టాడు కదా. ₹10 డబ్బులు అడిగారు. ₹10 డబ్బులు వాడి మొహాన్ని కొట్టేస్తే నీ సొమ్మే పోయి చెప్పండి. కష్టపడి దొక్కాడా మరి వచ్చింది అమ్మ కొడుకు మాడా రోడ్డు ఏమన్నా పోలన్నా రోడ్డు బాగులేకపోతే రిక్షాతో సంబంధం ఏమిటండి? కొన్ని తెలుసు అసలు నీకు గుండెకాయలు ఎక్కడ ఉంటాయి ఎక్కడుంటాయి చెప్పు ఒకసారి. గుండె ఎక్కడ ఉంది చెప్పండి. నా గుండెకాయ ఇక్కడ ఉండాలి. మరి అక్కడే ఉంది కదా. మరి అక్కడ లేదు కాదు. ఎక్కడ ఉంది? ఎందుకు జారిపోయింది? ఎక్కడ వచ్చిందో ఆడుతులేదు బాబు. కొత్తలో జారిపోయింది. నా మాట వినండి. ఇక్కడ ఉన్న గుండె ఇక్కడ జారిపోయింది. ఇక్కడ ఉన్న వస్తువు తర్వాత వస్తువులు ఎక్కడ పోయాయి? నేను చూసుకుంటాను. ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ ఉంటేనే మా ఇంటికి రావాలి. అయినా డబ్బులు తేలిపోదు. చిన్నబట్టే సచ్చేటం సందాలే తగిలేస్తారు మన ఉండండి. మిమ్మల్ని గొడ్ల పరకలు వేసి బంగారం పెద్ద నోట్లో దొక్కుతారని అన్నారు మా ఎదుర్కొంది. అలాగే అనుకోండి. ఎవరిది ఎవరు ఎవరిదా ఏం బాబు ఇంకా మీకు ఆ వేళ అభిప్రాయం పోలేదా? చూడండి, మా వస్తువు మీది కాదా, మీ సొమ్ము మాది కాదా? వచ్చే ఎదురు చూడలేదు. మా నాన్న బస్సుకెళ్ళి పెడుతున్నప్పుడు మంట అవునాడు. మీకు మాకు తేడా లేదు. మీరు వ్యాపారస్తులు, మేము వ్యాపారస్తులు. మీరు వ్యాపారస్తులు, మేము వ్యాపారస్తులు. కాకపోతే పనిముట్లు తేడా. పనిముట్ట అంటే ఏమిటి బాబు? పనిముట్లు అంటే తెలీదా? తెలియదు బాబు. మీకు అసలు తెలీదా? నిజంగా తెలియదు బాబు. పనిముట్లు అంటే అయ్యి బాబు, ఏంటి కొన్నాడు పొరపాటం? ఎంత వయసు వచ్చింది. పనిముట్లు అంటే తెలీదా? తెలియదు బాబు. నిజంగా తెలీదా? వ్యాపారానికి పనిముట్లు ఏంటి బాబు? వ్యాపారానికి తక్కిన రాళ్ళు కావాలి. అవును. ఈ వ్యాపారానికి అది ఎవరికి రమ్మనండి, మేము ఎప్పుడే కావాలా? అందుకని మీది వ్యాపారం మాది వ్యాపారం అంటారా? మీ వ్యాపారానికి మా వ్యాపారానికి అస్సలు పోలిక లేదు బాబు. ఏమండి ఎన్నో రకాల వస్తువులు అమ్ముతారు. అయితే ఏంటి లాభం? డబ్బులు తీసుకుని సరుకు ఇచ్చేస్తారు. మరి మేము డబ్బులు తీసుకుంటాం, సరుకు మా దగ్గరే ఉంచుకుంటాం. కరెక్టే. మీ దగ్గరకు వచ్చినాడు సార్ వస్తాడు, సూర్యుడు పోతుంటాడు. మా దగ్గరకు వస్తే జేబులో పెట్టుకుని వస్తాడు, మీ దగ్గరకు వస్తే చేతితో పెట్టుకుని వస్తాడు. అదే తప్పు. మరి అమ్మ చెప్పండి. ఉన్నది కన్నారు బేగ బేగ ఇచ్చేద్దామని. అందుకని అన్నారా చాలా బాగుంది ఊరికి ఎలా తప్ప. మరి వీళ్ళు పిల్లలు ఎవరికి ఇచ్చారు బాబు? పెద్దప్పుడు ఇంజనీర్ గారండి. ఆయన వచ్చి గీసారా పోయి గీయించుకుంటా. ఏం మాట్లాడవి? మేము కబురు పెడితే చాలు, ఇంజనీర్లు వచ్చి ఇంటి చుట్టూ తిరిగి గీసి వెళ్ళిపోతారు. మీరు కబురు పెట్టాలి కానీ ముసలిదాన్ని కూడా చూడటం. మా ఊళ్ళు ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెల్లవాళ్ళు గీసేస్తారు మన కాడ. చాలా బాగుంది. మంచి డీసెంట్ గానే కట్టించారన్నమాట. చాలా బాగుందండి. తప్ప ఇక్కడైతే వరుసగా దేవుడు పట్ట పెట్టారు. అదండి అమ్మాయికి దైవ భక్తి వచ్చండి. అమ్మాయికి దైవం పట్టు వచ్చు. దేశ నాయకులు పట్ట పెట్టారండి. అదండి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సునామీ శ్యామలం మాతరం వందే స్వామి. నాకు దేశభక్తి వచ్చు బాబు. నీకు దేశభక్తి తెచ్చి ఉండాలి. దేశం బాగుంటుంది, నీ వ్యాపారం అంతా బాగుంటుంది. చాలా బాగుంటుంది బాబు. మన దూరం ఎవరైంచారు అది ఏదండి? అది ఆ చివరి దూరం అండి. అది ఓలి రాములు గారు పంపించారండి. ఓన్లీ రాములు గారా? అవునండి. మహానుభావుడు. ఉన్న ఒక దూరం నీకు దానం చేసేసుకున్నాడు ఆయన. నమస్కారం అంటే నాకే కాదండి, దూరం దానం చేయడం అంటే ఆ బాబుకి ఎంత సరదా. ఎంతో సరదా. మొట్టకొడుకు దానం చేసేసాడు. అదండి బ్రహ్మ డబ్బారావు గారు పంపించారు. అప్పారాగారా? కోచి మొట్టకాల దొరుకుడు గ్రామంలో దూరాలని నీ ఇంట్లో తప్ప. మరి దూరం అంతా బాగా ఉంది. మయ్య కొడుకు బెండ్ వచ్చిందట. అది ఇప్పుడు వచ్చిన బిడ్డ కాదండి, మొదటి నుంచి ఆయన దూరం మధ్యలో పెండి. మీ ఇంటికి వచ్చిన దూరం ఏ దూరం టెంపల్ కొట్టదు, అన్ని వారిపోతుంటాయి టెంపల్. చాలా బాగుందండి.
మధ్యలో ఖాళీ ఉంచారండి. లేదండి, ఇది మా కలిగట్ల రమణ గారు పంపిస్తా ఉన్నారు రాజమండ్రి. చెప్పండి. కావాలనుకున్నాను అమ్మ కావాల్సి వచ్చింది బాబు వయసును బట్టి ఓపికండి. మధ్యలో మరి ఖాళీ ఉంచారండి. లేదు బాబు, మా గురువు గారు కలిగట్ల రమణ గారు పంపిస్తా ఉన్నారు రాజమండ్రి గోదావరిలో ఊరబెట్టారట. రాజమండ్రి గోదావరిలో ఊరబెట్టారా? ఏదైనా దూరం వేస్తారో ఉండకూడదు బాబు. దూరాలు వేయడం ఎంతో సరదాలో వెళ్ళిపోతున్నాను. ఇంకా మరి మధ్యలో నాకు వెళ్ళిపోతే ఎందుకు? బాబు పని చేయండి, మరి మీరు మోమాట పెట్టేస్తున్నారు. దూరం పంపించండి, అదో వెనక్కి వేయించేస్తానండి. ఏమండి మా చెట్టు ఇస్తే పొయ్యిలో పెట్టి కాల్ చేస్తానండి. చాలా పొయ్యి తీసేస్తుందండి. తెగించో పదార్థంలో ఏదైనా వ్యాపారం అక్కడ సాగలు బాబు మా పెద్దమ్మాయి గది వేరు, మా చిన్నమ్మాయి గది వేరు, ముసలం ఉండదు నా గది వేరు. ఏంటి 3 గదులు వరుసగా లైన్ గా కట్టించేసుకున్నావు బాబు? అవునండి, ఏ పని చేసినా చెప్పడు అక్కడ జరిగిపోతుంటాయి. వ్యాపారాలు కట్టాడు తప్ప నేను పెళ్లి పడుతుంది ఏమో అనుకోకుండా చెప్పండి. మరి ఆ చివరి గది ఎవరిది? చివరి కదండి మా చిన్నమ్మాయి చిత్రది బాబు. చిన్నమ్మాయి చిత్రదా? మరి డోర్ మూసేసం ఓపెనింగ్ చేయించలేదా? లేదు బాబు, మూడం కదా, మూడం బాగానే మంచి రోజు చూసి ఓపెన్ చేయించేస్తారు. చూసి మరి చేయించలేకపోయినా ఓపెనింగ్ ఎవరికి? రావణ గారితో చేయించండి. రావణ గారు కాదు, వేసాడు కదా ఆయనతో చేయించండి. అయితే అందుకే కామోసి బాబు భయాన్ని పెట్టిపోయింది అన్నీ. ఏంటి ఆ గది ఓపెనింగ్ కి రేపు వచ్చి గది ఓపెన్ చేసేస్తాను. ఏమనుకోకుండా అలా కట్టుకున్నాను. ఈ సెంటర్ గది ఎవరిది? ఏదండి సెంటర్ గది మా పెద్దమ్మ చింతామణి. చింతామణి నా ప్లేస్ ఉండగానే చెప్పలే. గదిలోకి పెట్టేసరికి నరాలన్నీ ముసలిముండరు నా ఒక్కదాని కష్టాతీతంతో ఒక్క గది మాత్రం ఏసీ చేయించారు బాబు. తమ దయ్యుంటే మొత్తం ఇల్లు ఏసీ చేయించేస్తారు. బాబాయ్ నా దయ్యం తీరు మొత్తం చేస్తాడు వేసి ఇచ్చేవాడు ఉండాలని గొడుపుడు గ్రామం మొత్తం వేసి పెట్టి ఇచ్చేస్తాం. లోపల హార్మోనియం పడుతుందండి. పెద్దమ్మాయి సంగీత శాస్త్రం చేస్తున్నారు బాబు. సాధన చేస్తారు. మరి గురుగారు పెట్టారా? పెట్టారండి. ఎవరైనా దత్తాత్రేయ బాబు కోరుకోండి రాజమండ్రి దగ్గర. ఆఫ్ చేసేమనండి. ఏమండి ఆఫ్ చేసేమనండి. ఎందుకండి వాయించొద్దు భయం లేదండి. మావి సామాన్యమైన దీక్ష కాదండి. త్రిపుల్ వీడి చెట్టు జర్మనీ నుంచి తెప్పించాను. తెలియగలుగుతాను. ఆయన పెట్టి తెచ్చుకున్నాడు. మీ పెట్టినే ఏమిటండి అనుమానాలు? పెట్టి ఆయన తెచ్చుకోవాల్సిన కర్మే ఉందండి. మా ఇంట్లోనే 3 పెట్టెలు ఉన్నాయి. ఏ పెట్టి మీద కావస్తే ఆ పెట్టి మీద ఓపిక తీరే వరకు వాయించి 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 ఆయనే రాజమండ్రి వెళ్ళిపోతారు. పాలు పీకి తర్వాత గుండు కొట్టు వచ్చారు వాళ్ళు. లేదు బాబు, మొదట నా పెట్టి మీద వాయించేవాడు. అప్పుడు ఉగ్రవాద చుట్టూ వస్తుగా ఉండేది. మా పెద్దమ్మాయి పెట్టి వాయించడం మొదలు పెట్టారు. ఇదిగో ఈ పరిస్థితికి చేరిపోయారు. ఏదండి మీరు అలాగే ఆగండి. ఏం చేస్తుందమ్మా? సిగ్గేస్తుందా? చెరువులో చేప సెలవుతుందా? అలాగే ఈ వయసులో ముట్టకు సిగ్గు పర్వాలేదు చెప్పండి. ముసలమండ నాగదే వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు. చాలా కాలం నుంచి వాడుకోవడం లేక మోసపడి ఉంది. నా మాట వినండి. వద్దు బాబు. చూడండి మరి మామూలు పడిపోతున్నారు. దూరం దగ్గర నుంచి చూసి వచ్చింది. గది లోపలికి వెళ్ళకండి. చాలా కాలం నుంచి వాడకం లేదు. వెళ్ళొచ్చింది. దరిద్రముండ ఎంత పూజ ఉందని ఉండగా చెప్పాను. ఉండగా అంత పూజ ఉందని చెప్పొద్దు.